ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చింది నన్ను మాత్రమే ప్రేమిస్తావని కాదు, నన్ను మాత్రమే నీ మనిషిగా భావిస్తావని కాదు. రే వదిలేరా. నన్నెంతగా ప్రేమిస్తున్నావో, నాకెంత రెస్పెక్ట్ ఇస్తున్నావో అలాగే నా కుటుంబ సభ్యులందరినీ ప్రేమిస్తావని, వాళ్ళందరినీ గౌరవిస్తావని ఆశించాను. కానీ నువ్వేం చేశావు? ఏమైందండి? మా అమ్మ కింద పడిపోయి దెబ్బలతో విలవిల్లాడిపోతుంటే అత్తగారనే అభిమానం కూడా లేకుండా ఆమెను ఒక పురుగు కంటే హీనంగా వదిలేసి బయటికి వెళ్ళిపోతావా? అసలు నిన్ను ఆమె నీ కంటికంత లోకుగా, అంత చులకనగా కనపడుతుందా? ఏమండి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు నిర్లక్ష్యం? ఎవరిచ్చారు నీకు లెక్కలేంతనం? చెప్పు మైథిలి, చెప్పు మైథిలి, చెప్పు మైథిలి, చెప్పు మైథిలి. వదిలేరా. ఏమైందమ్మా? సుహాసిని వదిన కింద పడిపోయింది. పడిపోతే ఇంత హ్యాపీగా ఉంటానా? అంటే శుభప్రద అమ్మ చెప్పింది నిజమేనా? అత్తయ్య గారు కింద పడి దెబ్బలు తగిలాయా? మరి ఆవిడెందుకు నాతో అబద్ధం చెప్పింది? ఎందుకు తను ఏ దెబ్బలు తగలలేదు అని చెప్పింది? అర్థమైంది, విషయం పూర్తిగా అర్థమైంది. ఉత్తమ్ గారు పూర్తిగా అపార్థం చేసుకోవాలని, ఇద్దరి మధ్య గొడవలు పెట్టి దూరం చెయ్యాలని అత్తయ్య గారు త్రిష ప్లాన్ చేసినట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అడుగుతుంటే మాట్లాడవేంటి మైథిలి? అసలు నువ్వు ఇంటి కోడలువేనా? అత్తగారనే కనీస బాధ్యత ఉందా? నీకు మా అమ్మంటే అసలు లెక్కలేదు, అభిమానం అంతకంటే లేదు. మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా నీ పుట్టింటి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అల్లుడినైనా సరే కొడుకులా ముందుండి వాళ్ళకి అండగా నిలబడ్డాను. వాళ్ళ ప్రతి కష్టంలో తోడున్నాను. కానీ నువ్వు మీ అత్తగారిని కాలిగోటితో సమానంగా చూశావు. అమ్మకి దెబ్బలు తగిలాయని జాలి కూడా లేకుండా పరాయి దానిలాగా బయటికి వెళ్ళిపోయావు. ఏమండి? నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకోసమే వాళ్ళతో గొడవపడి మరీ నీ పక్కన నిలబడి తప్పు చేశాను మైథిలి, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్విలా ప్రవర్తిస్తావని అస్సలు ఊహించలేదు. ఏమండి? నన్ను క్షమించండి. గుళ్ళో పోయిన హారాన్ని పట్టుకోవాలి అన్న కంగారులో పోలీస్ కేసు పెడదామని బయటికి వెళ్ళాను. అంతే తప్ప అత్తయ్య గారి మీద అభిమానం లేకను, మిమ్మల్ని చులకనగా చూడాలని మాత్రం కాదండి. చాలా ఆపు నీ నక్క వినయాలు. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా అని నీ మనసులో నా మీద అభిమానం లేనప్పుడు నా కాలు విరిగితే ఏంటి, నేను చస్తే నీకేంటి? అత్తయ్య, అమ్మా, అత్తయ్య ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. నేను కావాలని వెళ్ళలేదు. 3 రోజులు ఆహారం తెచ్చి మీకు ఇవ్వకపోతే నేనే దొంగతనం ఒప్పుకోవాల్సి వస్తుందన్న భయంతోనే పోలీస్ కేసు పెట్టాలన్న కంగారులో వెళ్ళాను తప్ప మీ మీద అభిమానం లేక మాత్రం కాదు. నిజంగా నా వల్ల తప్పు జరుగుంటే అందరి ముందు మీకు క్షమాపణ చెప్తాను. దయచేసి నన్ను క్షమించండి. అయ్యో, క్షమాపణ చెప్తే చేసిన తప్పు తీరిపోతుందా? ఏమండి, నిజానికి అత్తయ్య గారు పడిపోవడం నేను చూడలేదండి. కావాలంటే శుభప్రద అమ్మని అడగండి. అవును నాన్న, వదిన పడిపోవడం మైథిలి చూడలేదు. పడిపోయిన తర్వాతే మైథిలి వచ్చింది. ఏమండి, అదిగో విన్నారుగా శుభప్రద అమ్మ ఏం చెప్పిందో. అత్తయ్య గారు పడిపోయారంటే ఏ చిన్న దెబ్బ తగిలిందా అనుకున్నాను, కానీ ఇన్ని దెబ్బలు తగిలాయనుకోలేదండి. అనుకుని ఉండుంటే నా ప్రాణం పోయినా ఈ ఇల్లు కదిలి వెళ్లేదాన్నే కాదండి. ఏమండి, దయచేసి నా మాట నమ్మండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఏమండి,
నేను కావాలని చేసిన తప్పు కాదండి. నా మీద పడ్డ నిందని తొలగించుకోవాలని చేసిన తప్పు. నా స్థానంలో మీరుండి ఆలోచించండి. మీ మీద దొంగతనం నింద పడితే దాన్ని తొలగించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యరా? నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు, అలాగని అత్తయ్య గారిని నిర్లక్ష్యం చేయకూడదు కదా. నేను చెప్పాను కదండి, అది తొందరపాటు వల్ల జరిగిన తప్పని. మీరు కాకపోతే నన్నెవరు క్షమిస్తారండి? నన్ను శిక్షించినా మీరే, క్షమించినా మీరే కదండి. నువ్వన్నీ మాటలతో మాయ చేస్తావు. అమ్మయ్యా, కాస్త మెత్తబడ్డారు. అయినా మీరు మాత్రం తక్కువ. ప్రేమతో నన్ను మాయ చేశారు కదా. ఇప్పుడు టాపిక్ అది కాదు. ఏమండి 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 మీ మీద ఒట్టు వేసి చెప్తున్నానండి, అత్తయ్య గారికి దెబ్బ తగిలింది అని నాకు తెలుసుంటే ప్రాణం పోయినా నేను ఇల్లు కదులుండేదాన్ని కాదు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, నా పుట్టింటిని ఎంతగా ప్రేమిస్తానో నా అత్తింటిని అంతగా ప్రేమించనా? అంటే అది మీకు నేనంటే ఏంటో తెలుసు, నా మనసు అంటే ఏంటో కూడా తెలుసు. అన్నీ తెలిసినా మీరే మీ భార్యని అపార్థం చేసుకుంటే మరి ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారండి? నువ్వు నేను వేరు కాదు, మన శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే అంటారు కదా. అలాంటి మీ భార్యని మీరు క్షమించలేరా? ఏదేమైనా మీకు చెప్పేది ఒక్కటే, మీరంటే నాకు పంచ ప్రాణాలని మీకు తెలుసు. మీ అమ్మలంటే మీకు ఆరో ప్రాణం అని కూడా నాకు తెలుసు. అలాంటప్పుడు నేను అత్తయ్య గారిని ఎలా నిర్లక్ష్యం చేస్తాను? ఎందుకు ఆవిడ్ని చులకనగా చూస్తాను? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అలా బయటికి వెళ్లాల్సి వచ్చిందే తప్ప ఇది కావాలని చేసిన తప్పు కాదండి. మీరు అర్థం చేసుకుంటే నాకు అదే చాలండి. సర్లే, ఇంకోసారి అమ్మని బాధ పెట్టే పని మాత్రం ఎప్పుడు చేయకు. అత్తయ్య గారిని కాదు, మిమ్మల్ని బాధ పెట్టే పని కూడా నేనెప్పటికీ చెయ్యను. ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పండి చాలు. సర్లే, ఈసారి క్షమించేశాను. నా బంగారు కొండ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.